హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. హౌ టు ఓవర్కమ్ యాంగర్ పార్ట్ 1 చూసినాం. పార్ట్ 2 ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఉదయం పూట పొగమంచు సూర్యకాంతిని కప్పివేసి తగ్గించినట్టు కోపం కూడా వివేకాన్ని క్షీణింపజేస్తుంది. దట్ మీన్స్ మీరు కోపంకు రావడం వల్ల మీ వివేకాన్ని కోల్పోతారు. ఏం చేస్తున్నారో మీకు అర్థం కాదు. అలా కోపంలో జనులు తప్పిదాలు చేస్తారు. వారు దానికి తర్వాత చింతిస్తారు. అయ్యో, ఇలా చేసినామేంది అని చింతిస్తారు. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు బుద్ధి భావోద్వేగాలచే కప్పి వేయబడి ఉంటుంది. ఈక్యూ మీనే డిపెండ్ అయి ఉంటుంది కోపం ఉన్నప్పుడు. ఇది అందుకే జనులు అంటారు, అతను నాకంటే 20 ఏళ్ళ పెద్దవాడు, నేను ఎందుకు అతనితో ఇలా మాట్లాడాను, నాకేమైంది. నిజానికి ఏమైందంటే ఎగ్జాంపుల్ అంటాడు, అరే నాకన్నా పెద్దవారు, అనవసరంగా నేను ఇట్లా అన్నా అని ఉంటుంది. అది కానీ ఎందుకు అట్లా చేసినాము అంటే క్రోధం వల్ల విచక్షణ జ్ఞానం లోపించింది. అంటే నాకన్నా పెద్దవారు అనే ఇది అజ్ఞానం కోల్పోయినాం. అందుకే పెద్దవారిని దూషించే తప్పిదం జరిగింది. అట్లా ఇది మెయిన్. కోపం వల్ల వివేకం నశిస్తుంది. వివేకం నశించడం వల్ల మీరు భావోద్వేగాలకు లోనై ఏం చేస్తున్నారో మీకు అర్థం కాదు. మీరు ఇతరుల వారికి కూడా హాని జరుగుతుంది, అంతకంటే ఎక్కువ మీకు హాని జరుగుతుంది. బుద్ధి మబ్బు కమ్మినప్పుడు అది జ్ఞాపక శక్తి భ్రంశను కలుగజేస్తుంది. మబ్బు కమ్మినప్పుడు నాలెడ్జ్, బుద్ధి అనేది అది జ్ఞాపక శక్తి భ్రంశను కలుగజేస్తుంది. జ్ఞాపక శక్తి భ్రంశ అంటే ఆ వ్యక్తి ఏది మంచి ఏది చెడో అని విచక్షణ కోల్పోయి భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకొని పోతాడు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా. కోపం పడడం వల్ల భావోద్వేగాలు పోతారు తప్ప ఎటువంటి లాభం ఉండదు ఫ్రెండ్స్. పోతాడా అక్కడి నుంచి అదో పతనం సాగుతుంది. కిందికి వెళ్ళిపోతారు కోపం వల్ల. కిందికి వెళ్ళిపోతారు. ఇది స్మృతి భ్రంశ బుద్ధి వినాశాన్ని కలుగజేస్తుంది. అదే ఫ్రెండ్స్ మెయిన్. జ్ఞాపక శక్తి భ్రంశ అనేది బుద్ధిని వినాశాన్ని కలుగజేస్తుంది. బుద్ధి అనేది అంతర్గత మార్గదర్శకత్వం ఇచ్చేది. అది నశించినప్పుడు వ్యక్తి సర్వనాశనం అయిపోతాడు. 2 పార్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, బుద్ధి ప్లస్ స్మృతి. బుద్ధి అనేది అరే అంతరా మంచివారా కోపడద్దని చెప్తుంది. దీని మాట వినకుండా ఈ స్మృతి మాట విన్నామా కథ సర్వనాశనం కలుగుతుంది. ఎగ్జాంపుల్, అంతర్గత మార్గదర్శకత్వం ప్రేరణ ఇచ్చేది బుద్ధి, దాన్ని అనుసరించేది స్మృతి. కానీ కొన్ని టైంలో భావోద్వేగాలకు లోనైనప్పుడు ఆ స్మృతి ఈ అంతర్గత మార్గదర్శకత్వం నమ్మకుండా ముందరికి వెళ్తుంది. దాని ద్వారా మనము నాశనం కావడం జరుగుతుంది. బుద్ధి నశించినప్పుడు వ్యక్తి సర్వనాశనం అయిపోతాడు. ఈ విధంగా దైవత్వం నుండి ఆధార్మికతకు పతనం అయ్యే ప్రక్రియ ఇంద్రియ విషయముల చింతన నుండి బుద్ధి విధ్వంసం వరకు విశదీకరించబడుతుంది. ఇంద్రియ విషయాల నుంచి బుద్ధి విధ్వంసం వరకు విశదీకరించబడుతుంది. కాబట్టి బుద్ధిని ప్రధానంగా ఉంచుకొని అంతర్గత మార్గదర్శకత్వాన్ని పెంపొందించుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.